హలో! వెల్కమ్ టు నవీ వ్లాగ్స్. ఈరోజైతే మష్రూమ్ పులావ్ చేద్దామని అయితే డిసైడ్ అయిపోయా అండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ అన్నీ ఒకసారి చూసేద్దాం. అలాగే డిస్క్రిప్షన్‌లో కూడా ఒకసారి మెన్షన్ చేశా, తర్వాత వెళ్లి చూడండి. ఫస్ట్ ప్రాసెస్ ఏంటంటే మష్రూమ్స్ లైట్‌గా స్మెల్ డిఫరెంట్‌గా ఉంటాయి. దానికోసం నేను కొంచెం ఒక జస్ట్ 5 మినిట్స్ బాయిల్ చేసుకున్నా. కొంచెం ఉప్పు వేసుకుంటూ, పసుపు వేసుకుంటూ నేను కట్ చేసుకున్న మష్రూమ్ అంతా అందులో వేసుకొని జస్ట్ ఒక 5 మినిట్స్ బాయిల్ చేసుకొని దాన్ని స్ట్రెయిన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే కొంచెం మంచినీళ్ళు వేసుకొని జస్ట్ వాష్ చేసుకోవాలి. ఆ తర్వాత పెనం పెట్టుకొని ఘీ అయితే ఒక 3 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకొని, అలాగే కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకొని, మనం తీసుకున్న మసాలా దినుసులన్నీ యాడ్ చేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయినాక ఆనియన్ తీసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాక కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న టమాటా ప్యూరీ కూడా యాడ్ చేసేసుకొని కలిపేసుకొని, పసుపు, కారం, గరం మసాలా, ధనియా జీరా పౌడర్ అన్నీ యాడ్ చేసి మంచిగా మిక్స్ చేయాలి. ఆ టమాటా ఫ్లేవర్ పచ్చి వాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. బాయిల్ చేసుకున్న మష్రూమ్ యాడ్ చేసి దాన్ని 8-10 మినిట్స్ లో ఫ్లేమ్లో అయితే కొంచెం ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చి రైస్ యాడ్ చేసుకున్న గ్లాస్ చూపించా కదా, దాంతో నేను 2.5 గ్లాస్ అంటే మ్యాక్సిమం హాఫ్ కేజీ రైస్ అయితే నేను తీసుకున్నా. ఇవి నార్మల్ రైస్ కదా, సో దానికోసం నేను 1 గ్లాస్ బియ్యం తీసుకుంటే దానికి 1.5 వాటర్ అయితే తీసుకున్నా. అలాగే కొత్తిమీర, బిర్యానీ మసాలా కూడా లాస్ట్‌లో యాడ్ చేసుకున్నా. యాడ్ చేసుకొని దానికి తగ్గట్టు వాటర్ యాడ్ చేసుకొని, కొంచెం ఉప్పు, కారం సరిపోయిందా లేదా కొంచెం టేస్ట్ చూసుకుంటే సరిపోతుంది. ఒక 3-4 విజిల్స్ వచ్చేంత వరకు హై ఫ్లేమ్‌లో కుక్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇంకేముంటుందండి, వేడి వేడిగా మష్రూమ్ పులావ్ అయితే రెడీ అయిపోయింది. స్మెల్ అయితే అదిరిపోయిందనుకోండి. నేనైతే ముందు సర్వ్ చేసేసుకొని, కొంచెం పెరుగు చట్నీ వేసేసుకొని, ఫస్ట్ అయితే వేడివేడిగా ఉంది టేస్ట్ చూసేసుకున్నాక ఎంత వచ్చిందంటే చాలా వచ్చింది. నాకెందుకో నేను తినడం చూస్తుంటే మీకు కూడా ట్రై చేయాలనిపిస్తుంది కదా! మరి ఇంకెందుకు లేటు, వెళ్ళి త్వరగా వండేసేయండి. ఇదండి ఈరోజు మా మష్రూమ్ పులావ్. మీకు కూడా నచ్చిందనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.